గైస్ ఈరోజు మనం మార్చ్‌లో రాబోయే టాప్ 5 మొబైల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఇక మనం టాపిక్‌లో వెళ్ళినట్టయితే మనకి ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే నథింగ్ ఫోన్ 3 అనమాట. ఇదైతే మనకి మార్చ్ 4న లాంచ్ అయినట్టు రూమర్ అయితే బయటపడింది. మనకి ఈ ఫోన్‌లో ఏమంటే స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇది చాలా బెస్ట్ ప్రాసెసర్. మన డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.8 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో రాబోతుందన్నమాట. ఇంకా మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 50 ఎంపీ రేర్ కెమెరా ఇచ్చారు. అలాగే 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. 50 ఎంపీ టెలిఫోటో కెమెరా ఇచ్చారనమాట. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తదని చెప్పొచ్చనమాట. మనకి 5000 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారు. 45 వాట్స్ అయితే ఫాస్ట్ చార్జర్ ఉందనమాట. 5000 అంటే కొంచెం రీజనబుల్ అనుకోండి. మనకి ఇది ప్రైస్ అయితే బయటైతే పడలేదనమాట. అంటే నాకు తెలిసి నా ఎక్స్‌పెక్టేషన్ 30,000 లోపలే ఉంటదనమాట. నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే సామ్‌సంగ్ గెలాక్సీ A56 మనం ఈ మొబైల్ గురించి పూర్తి రివ్యూ కూడా చేస్తాం. మన ఛానెల్‌లో ఉంటది. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీకు ఇన్ డెప్త్‌గా అయితే అర్థమవుతదనమాట. ఆ మొబైల్ ఉన్న స్పెసిఫికేషన్స్ ఎలాంటివనేది. మొబైల్ ఏమంటే ఎక్సినోస్ 1580 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది చీపెస్ట్ పర్ఫార్మెన్స్‌లో ఉంటదనమాట. నార్మల్‌గా మీకు బావుంటదనమాట ఈ ప్రాసెసర్. అంటే హై ఎఫిషియన్సీ గేమ్‌కి అయితే ఇది సపోర్ట్ చేయదు. ఒక రకంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. మన డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇది మనకి 6.5 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో రాబోతుందనమాట. ఇంకా మనకి AMOLED డిస్ప్లే కాబట్టి మనకి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదనమాట. ఇందులో మనకి 1.5K రెజల్యూషన్ ఉంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. అలాగే L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరైతే హెచ్‌డీ క్వాలిటీలో చూడొచ్చు. మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 50 ఎంపీ మెయిన్ కెమెరా ఇచ్చారు. 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఇచ్చారు. అలాగే 5 ఎంపీ మ్యాక్రో కెమెరా ఇచ్చారనమాట. ఇది కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 ఎంహెచ్ బ్యాటరీ యూజ్ చేస్తారు. 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. అప్రాక్సిమేట్‌గా ప్రైస్ అయితే ఇంకా రూమర్ అయితే బయట పడలేదనమాట. అంటే నా ఎక్స్‌పెక్టేషన్ వచ్చినట్టయితే 30,000 లోపల అయితే రావచ్చు అనుకుంటా. ఎందుకంటే సామ్‌సంగ్ ఏ సిరీస్ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పెడతారు. ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే యాపిల్ ఐఫోన్ SE4 అన్నమాట. ఇది కూడా మనకి మార్చ్ ఫోన్‌లో లాంచ్ అయినట్టు రూమర్ అయితే బయటపడింది. ఎవరైతే ఐఫోన్ కొనాలనే కోరిక ఉంటదో వాళ్ళకైతే నెరవేరుతుందన్నమాట. మనకి ఐఫోన్ SE4 బడ్జెట్‌లో అయితే వస్తదని చెప్పొచ్చు. మనకి అప్రాక్సిమేట్‌గా 50,000 లోపల రావచ్చు రూమర్ అయితే బయటపడిందన్నమాట. అలాగే ఇందులో మనకి A18 బయోనిక్ చీపెస్ట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారన్నమాట. మనకి A18 కాబట్టి పర్లేదు మనకి ఒక మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇందులో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నమాట. ఇది ఐఫోన్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ కాబట్టి మనకి బావుంటదన్నమాట. నార్మల్ గేమ్స్ గాని, మల్టీ టాస్కింగ్ అలా ఎడిటింగ్ పర్పస్ బావుంటదన్నమాట. అలాగే ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మన 6.1 ఇంచ్ OLED డిస్ప్లేతో రాబోతుంది. ఇంక OLED డిస్ప్లే కాబట్టి మనకి బావుంటదన్నమాట ఎక్స్‌పీరియన్స్. మనకి ఇందులో L1 సపోర్ట్ ఉంటదన్నమాట. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు హెచ్‌డీ క్వాలిటీ చూడొచ్చు. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ కానీ, డాల్బీ ఆడియో ఇలాంటివైతే సపోర్ట్ చేయదన్నమాట. మీకు ఐఫోన్‌లో ఫేస్ ఐడీ అనే ఫీచర్ ఉంటదన్నమాట. అంటే జస్ట్ ఫేస్ అన్‌లాక్ అంతే. మీకు ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ అలాంటివైతే ఉండవు. ఇంక మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి జస్ట్ సింగిల్ కెమెరా ఉంటది. ఒక ఫ్లాష్ ఉంటదన్నమాట. సింగిల్ కెమెరా 48 మెగా పిక్సెల్‌తో వస్తదని చెప్పొచ్చు. 48 అంటే పర్లేదు మనకి బెటర్‌గానే వస్తాయి ఫోటోస్. అలాగే మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. లైక్ HDR కావచ్చు, నైట్ మోడ్, అలాగే పోర్ట్రైట్ మోడ్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఇది ఉన్నాయని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్‌గా ఐఫోన్ SE4 మార్చ్‌లో లాంచ్ అవుతదన్నమాట. ఇది ఎక్కడైనా గాని. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే గూగుల్ పిక్సెల్ 9a మార్చ్ సెకండ్ వీక్ గాని లాంచ్ అవుతది అనుకుంటున్నా. తెలిసి ఈ పిక్సెల్ 9a అండ్ ఐఫోన్ SE4 కాంపిటీషన్ అనుకుంటానన్నమాట. మనకి ప్రైస్ విషయంలో ఒకటే విధంగా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మనకి గూగుల్ పిక్సెల్ ప్రాసెసర్ చూసినట్టయితే టెన్సర్ 9 చీపెస్ట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారన్నమాట. మనకి ఇది ఎక్సినోస్ 5300 ప్రాసెసర్‌కి కంపేర్‌గా ఉంటదని చెప్తున్నారన్నమాట. అలాగే మన డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.3 ఇంచెస్ OLED డిస్ప్లేతో రాబోతుంది. మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇది డ్యూయల్ కెమెరా సెటప్ ఉండదు. ఒక ఫ్లాష్ ఉంటదన్నమాట. మనకి ఇక రేర్ కెమెరా చూసినట్టయితే 48 మెగా పిక్సెల్ ఇచ్చారు. అలాగే సెకండరీ కెమెరా చూసినట్టయితే 13 ఎంపీ ఇచ్చారన్నమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 13 ఎంపీ ఇచ్చారన్నమాట. పర్లేదు మనకి కెమెరా విషయంలో కొంచెం గుడ్ అని చెప్పొచ్చు. నాకు తెలిసిన వరకు ఐఫోన్ SE4కి కొంచెం క్రేజ్ పెరుగుతది అనుకుంటానన్నమాట. ఎందుకంటే బడ్జెట్ కదా! ఆల్మోస్ట్ మీడియం యూజర్స్ అంతా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కొనేదానికి. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే Xiaomi 15 సిరీస్ అన్నమాట. మనకి 15 సిరీస్‌లో 2 మొబైల్స్ ఉంటాయి. Xiaomi 15 ఒకటి, Xiaomi 15 Pro అన్నమాట. ఇప్పుడు మనం Xiaomi 15 గురించి మాట్లాడుకోబోతున్నాం. మనకి ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ రాబోతుందన్నమాట. 4 నానోమీటర్ బిల్డ్ ఇన్ ప్రాసెసర్ బావుంటది మనకి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ కంపేర్ అన్నమాట ఇది. అంటే 8 జెన్ 3కి 8 ఎలిట్‌కి జస్ట్ ఒక 1% డిఫరెన్స్ అండి. కాకపోతే మీకు 8 ఎలిట్‌లోనే బావుంటదన్నమాట పర్ఫార్మెన్స్. అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 36 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో రాబోతుంది. ఇందులో మనకి డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తదని చెప్తున్నారన్నమాట. బావుంటది మనకి ఆడియో క్వాలిటీ గాని, పిక్చర్ క్వాలిటీ గాని ఇదంతా కూడా బావుంటది ఈ డిస్ప్లేలో. అలాగే ఇది మనకి లైకా కెమెరాస్ రాబోతుందన్నమాట. డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటదన్నమాట. 50+50 ఎంబీ. అలాగే ఫ్రంట్ చూసినట్టయితే 13 ఎంబీ ఇచ్చారన్నమాట. ఇంకా మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5400 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారు. అలాగే 50 వాట్స్ అయితే ఫాస్ట్ చార్జర్ పెట్టారన్నమాట. అలాగే 10 వాట్స్ అయితే మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. Xiaomi 15 సిరీస్ అయితే కంపల్సరీ మార్చ్‌లో అయితే లాంచ్ అవుతాయన్నమాట. టోటల్ అయితే 6 మొబైల్స్ గురించి అయితే చెప్పానన్నమాట మార్చ్‌లో రాబోయే మొబైల్స్. ఈ 6 మొబైల్స్‌లో నంబర్ 1 ఫోన్ ఏదంటే అయితే Xiaomi 15 Pro చెప్తానన్నమాట. అలాగే మనకి Xiaomi 15 సిరీస్ చాలా బావుంటాయని చెప్పొచ్చు. నంబర్ 1 లాస్ట్ వరకు ఎవరైతే వీడియో చూస్తుంటారో వాళ్ళంతా తప్పక ఒక లైక్ అయితే కొట్టండి గైస్.